పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. ధరల స్థిరత్వానికి శత విధాలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి తాము చేయాల్సింది చేశామని క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే మేలుగా ఉంటుందంటూ పరోక్ష సూచన చేసింది. అధిక ధరలకి కారణం వ్యాట్ విషయంలో రాష్ట్రాల విభిన్న తీరేని కేంద్రం చెప్తోంది. తక్కువ వ్యాట్ తో గుజరాత్, యూపీ, ఢిల్లీ సహా చాలా చోట్ల 100 లోపే పెట్రోల్ దొరుకుతోంది. ఏపీ, తెలంగాణ, కేరళం రాష్ట్రాల్లో 30% పైగా వ్యాట్ వసూలు చేస్తున్నారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు భారీగా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. గత ప్రభుత్వాలు ఇచ్చిన చమురు బాండ్లకి చెల్లింపుల వల్లే ఖజానాపై ఆర్థిక భారం పడిందని కేంద్రం చెప్తోంది. ఇటు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెరిగింది. ఈ లెక్కన 5 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర 4 రూపాయలు పెరిగినట్టయింది. పెరిగిన ధరలు ఉదయం నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇక పెరిగిన రేట్లతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 111 రూపాయల 78 పైసలు, డీజిల్ ధర 99 రూపాయల 89 పైసలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇప్పట్లో ఆగదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న కొన్ని రోజుల్లోనే ఇంధనం కాస్ట్లీ అయిపోయింది. ఈ నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధర లీటర్ మీద 3 రూపాయలు పెరిగింది. ఇవాళ దాదాపు 1 రూపాయి పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ఆయిల్ కంపెనీలకి రోజుకి 1600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని మొన్నటిదాకా ప్రభుత్వం చెప్పింది. అయితే ఇరాన్ పై మళ్లీ అటాక్ చేస్తామంటున్న ట్రంప్ తీరుతో దేశంలో మళ్లీ పెట్రోల్ మంట తప్పదా అన్న చర్చ తెగ నడుస్తోంది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కి క్రైసిస్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అతి తక్కువ, అంటే ఇంత క్రైసిస్ లో కూడా తక్కువ ధరలు పెంచింది ఇండియాలోని. అండ్ ఇండియా విషయానికి వస్తే అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 100 రూపాయల లోపే పెట్రోల్ దొరుకుతుంది. నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల పెట్రోల్ రేట్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు కేంద్రం బాల్ తీసుకొచ్చి స్టేట్ లోనే పడేసింది. సో ఇప్పుడు స్టేట్స్ ఖచ్చితంగా వ్యాట్ తగ్గించాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటారా? అందుకు ఒప్పుకుంటాయి రాష్ట్రాలు? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అంతిమంగా దీనివల్ల ఇబ్బంది పడేది సామాన్యుడు కాబట్టి. సో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గింపు అంశంపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యంగా టాప్ ప్లేస్లో ఉన్నాయి. 31% ముఖ్యంగా వ్యాట్ వల్ల ముఖ్యంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సుమారు 7 నుంచి 10 రూపాయలు అధికంగా ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $120, ఇది రికార్డు స్థాయి ధర. ముఖ్యంగా ఈ ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత, ప్రారంభానికి ముందు చూసుకున్నట్లయితే కనుక నవంబర్, డిసెంబర్లో $60 ఉన్న క్రూడ్ ఆయిల్ ధర అనేది రెట్టింపు అయిపోయింది. సో అయినప్పటికీ కూడా భారతదేశం మిగతా దేశాలతో పోలిస్తే ఇటు పాకిస్తాన్, మలేషియా, మయన్మార్, సింగపూర్ అలాగే అమెరికా, ఇటు యుఏఈ ఇటువంటి కంట్రీస్లో ముఖ్యంగా 40% నుంచి 100% వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. కానీ భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టాల పాలవుతున్నా, ప్రభుత్వంపై భారం పడుతున్నా కూడా సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశంతో గడిచిన సుమారు 3 నెలలుగా ముఖ్యంగా ఈ నష్టాలను భరిస్తున్న పరిస్థితి ఉంది. సగటున 30 రూపాయల వరకు లీటర్ పెట్రోల్, డీజిల్కి ఇటు చమురు కంపెనీలు ప్రస్తుతం నష్టం భరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇకపై దాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవడంతోనే, అలాగే ఖచ్చితంగా పౌరులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రజలపైన ఈ భారాలను కనబరుస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ హార్మోజ్ జలసంధి మూసివేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక దేశాల్లో ముఖ్యంగా 20 నుంచి 100 రూపాయల వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ భారత్లో గడిచిన 5 రోజుల్లో సుమారు 4 రూపాయల మేర ధరలు పెంచడం జరిగింది. సో ఇది మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా భారత ప్రభుత్వం పెంచింది అని చెప్పి ప్రభుత్వం వర్షన్ ఉంది. సో మిగతా స్టేట్స్, ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో 30% వరకు కూడా వ్యాట్ పన్నులు విధిస్తున్నారు. సో వీటిని తగ్గిస్తే కనుక సుమారు 10 రూపాయల వరకు కూడా ప్రజలపై భారం తగ్గుతుంది అన్న ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని చెప్పి సూచిస్తున్న పరిస్థితి. మరోపక్క ఆల్టర్నేటివ్గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఇంధన ఆదా ఇటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం తక్కువ పెంపే అయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇది క్రమంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది.
రైట్ గోపిక, పెట్రోల్ కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇది. దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ లో మరొక ముందడుగని చెప్పొచ్చు. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం మనకి పెట్రోల్ బంక్ లో దొరికేది E20 పెట్రోల్. అంటే పెట్రోల్ లో 20% ఇథనాల్ మిక్స్ చేస్తారు. ఇప్పుడు అది కాస్త 30% పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. E22 22% నుంచి E30 వరకు కొత్త ప్రమాణాలకి నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్. సెకండ్ న్యూస్ సీజన్ ముగింపుకొచ్చింది. రేపో మాపో కొత్త సీజన్ షురూ కాబోతుంది. మరి ఇప్పటికి కూడా కష్టపడి పండించిన పంట కొనకపోతే ఎలా అంటూ చాలా చోట్ల రైతన్నలు ఆందోళనకు దిగుతున్నారు. ఎందుకు కొనరో చూద్దామని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోస్తే అధికారులు కూడా కుంటి సాకులు చెప్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పంటకి నిప్పి పెడుతున్నారు కొంతమంది రైతులు. మొత్తంగా ఎటు చూడు రాష్ట్రంలో రైతన్న గోసే కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వస్త్రం తాండాలో ధాన్యానికి నిప్పు పెట్టారు రైతులు. పేరు పలుకుబడి ఉన్న వాళ్ల ధాన్యాన్నే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వట్లేదంటూ కొనుగోలు కేంద్రం దగ్గర ఆందోళన చేయడమే కాదు ధాన్యానికి నిప్పు పెట్టారు. ఇటు సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని ఆగ్రహిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలోనూ కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల వరకు వచ్చిన పంటను దిగుమతి చేసుకోవట్లేదంటూ రైతులు రగిలిపోతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి ఏమాత్రం మారట్లేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని కొనుగోళ్లు ముమ్మరం చేయాలంటూ రైతులు కోరుతున్నారు. కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ అందుబాటులో ఉన్నారు. పెద్దీష్, రైతులు ఒక పక్క ధాన్యం కొనట్లేదు అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు చూస్తే కొంతమంది నిప్పు పెడుతున్నారు. ఏంటి దీనికి ఫుల్ స్టాప్ పడదా? ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది దీనికి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,575 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయిలో కొనుగోలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ధాన్యం ఇప్పటికే రబీ పంట చేతికి వచ్చింది. ఆ చేతికొచ్చిన పంట అంతా ఈ విధంగా రహదారులపైన ఒకవైపు, కళ్ళాల్లో మరోవైపు రైతులు ఆరబోసుకొని ఆ పంటను అమ్ముకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. మెయిన్గా వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఇక్కడ గండి సంచులు లేకపోవడం ఒక కారణమైతే, ఇంకొకటి మిల్లర్ల దగ్గర కూడా మిల్లర్లు బస్తాలు దించుకోవడానికి ఖాళీ లేదని మిల్లర్లు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో మిల్లర్ల దగ్గర కూడా దిగడానికి, ఈ ధాన్యం దించుకోవడానికి కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతోపాటు లారీలు, అంటే కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే కాంటాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది, ఇక్కడ బస్తాలు కాంటాలు అయినటువంటి బస్తాలు, వీటిని ఇక్కడ నుంచి తరలించడానికి కనీసం లారీలు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు ఇక్కడ పడిగాపల కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి రైతులు ఈ విధంగా ప్రత్యామ్నాయంగా అక్కడ ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్ల ద్వారా మళ్ళీ అక్కడ ఎక్కడైతే మిల్లులు ఉంటాయో అక్కడ గొడవలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కూడా అక్కడికి పోయిన తర్వాత కూడా దాదాపు 24 ఒక్కొక్క ప్రాంతాలు అయితే 2 రోజుల మేర అక్కడ రైతులంతా క్యూ లైన్లలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాక్టర్లో కూడా ఒకవైపు మొక్కజొన్న, మనకు రహదారులపైన, జాతీయ రహదారులు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా రహదారులపైన ఈ విధంగా మొత్తం ధాన్యపు రాసులు, బస్తాలు, ఇంకొకవైపు మొక్కజొన్నలు కూడా ఎక్కడికక్కడే ఆరబోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులు చెప్పండి, అసలు మీకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు ఏంటండి ఈ అమ్ముకోవడం విషయంలో? ఈ అమ్ముకోవడం ఏంటంటే లారీలు వస్తలేవు, రాక ఇబ్బంది అవుతుంది. ఇబ్బందిలో పడి ప్రైవేటు వాహనాలు ట్రాక్టర్ల ద్వారా మిల్లు తీసుకుపోయినా కూడా మిల్లు కాడ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ బస్తా 2 కిలోలు అని కటింగ్ చేస్తాను. దిగుమతి ఒక రోజు పోతే ఒక రోజు అవుతాను. ప్రాబ్లం ఉంది సార్ మాకు చాలా. సో ఇది రైతులు చెప్తున్నట్టు వర్షన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రబీ పంట 50 లక్షల నుంచి 53 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని అంచనాలు వేశారు. దీనికి సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. సో ఆ వచ్చినటువంటి ధాన్యం అంతా ఇప్పుడు ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ చూసినా ధాన్య ప్రాసులు ఈ విధంగా పేరుకుపోయాయి. రహదారులు మొత్తం ఈ విధంగా ధాన్య ప్రాసులు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కూడా ఇదే విధంగా ధాన్య ప్రాసులు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ కొనుగోలు అనేవి సక్రమంగా జరగకపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డెక్కి రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గన్ని సంచులు, మెయిన్ సమస్య వచ్చేసి గన్ని సంచులు అనేది లేకపోవడమే ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రైతులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతూ పండించిన పంటకు నిప్పు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైతులంతా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పెద్దిష్. తెలంగాణలో మరోసారి ల్యాండ్ రేట్స్ పెరగబోతున్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల మార్కెట్ ధరల పెంపునకు సిద్ధమైన ప్రభుత్వం 3 రకాలుగా సాగు భూముల ధరలు సవరించే యోచనలో ఉంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, పట్టణ శివార్లు ఇలా 3 కేటగిరీల్లో భూముల ధరల్ని వేరువేరుగా నిర్ణయించబోతోంది. మార్కెట్ ప్రకారం ప్రస్తుతం ఎకరాకు కనిష్ట విలువ 1,75,000 ఉండగా దాన్ని 2,75,000కు పెంచాలనే ప్రతిపాదనని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ లెక్కన ఓఆర్ఆర్ కి లోపలి వైపు ఉండే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా భూమి మార్కెట్ ధర 15 లక్షల రూపాయలకి పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ శివారు భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. పెంచిన కొత్త ధరలు ఈ నెల 28 నుంచే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకి మరింత భారం కానున్నాయి. ఈ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా 1,500 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏ లెక్కన ఈ పెంపు చేయబోతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటి, తదనంతరం ధరల పెరుగుదల ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందా అన్నది కూడా కీలకంగా మారింది. ధరలు పెరుగుతున్నాయనే ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్లు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్న కొనుగోలుదారులు ఈ నెల 28 లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలనే ప్లాన్తో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులకి తాకిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ఎలాంటి రష్ కనిపిస్తోంది, దానికి తగ్గ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్. రైట్, భూములకు సంబంధించి ప్రభుత్వ విలువ అనేది సంబంధించి సవరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండ్కి సంబంధించి కొత్త రేట్లు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్కి రెడీ అయినటువంటి వాళ్ళు కావచ్చు, రిజిస్ట్రేషన్ డ్యూటీస్ కట్టేసి సిద్ధమైనటువంటి వాళ్ళంతా కూడా 28 లోపే ఆ రిజిస్ట్రేషన్ కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు చేసుకుంటే పని అయిపోతుందనే అంశాలు ఒక ధోరణికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ విలువ పెరిగితే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది అనేది ఒక ప్రజల్లో అయితే ఆందోళన అయితే ఉంది. కొంత ఈ సామాన్యులపైన భారంగానే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదాయం పెంచుకునే దిశగా ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా దాదాపుగా ఈ ప్రక్రియ ద్వారా దాదాపుగా 1000 నుంచి 1,500 కోట్ల ఆదాయం వస్తుందనేది సమకూరుతుందనే అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ బయట, దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాటా ఆధారంగా ఇప్పటికే అన్ని డేటా అంతా కలెక్ట్ చేసి రెవెన్యూ అధికారులంతా కూడా ఇప్పటికే ఆన్లైన్లో ఫీడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 90% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. ఈ మంత్ ఎండ్ అయితే 28 కానీ 29 కానీ ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఎస్ఎఫ్టీ లెక్క కూడా, అంటే ఎస్ఎఫ్టీ పరంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కావచ్చు, తీసుకునేటువంటి ప్లాట్ల కొనుగోళ్లకు సంబంధించి కూడా అక్కడ కూడా ఎస్ఎఫ్టీ ధరల్లో కూడా మార్పు ఉండబోతుంది అనేది కూడా వినబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 3,000 ఎస్ఎఫ్టీ ఉన్న దగ్గర ఇప్పుడు దాదాపుగా పెరిగిన ధరలతో దాదాపుగా 5,000 వరకు కూడా ఎస్ఎఫ్టీ విలువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓఆర్ఆర్ లోపల దాదాపుగా 15 లక్షల వరకు కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి సిటీ లాంటి పరిధిలో ఏదైతే కోకాపేట్ కావచ్చు, మిగతా ఇలాంటి ప్రాంతాల్లో, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 15 లక్షల వరకు కూడా విలువ కనీస ధర పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎకరానికి. దాదాపుగా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హైవే వెంట కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి విజయవాడ, వరంగల్ హైవే లాంటి రూట్లలో కూడా దాదాపుగా కనీస విలువ 5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 90% పని కంప్లీట్ అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో కనీసం 5% నుంచి 100% వరకు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ లోపలైతే ఎకరానికి 15 లక్షలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో 75% to 100% వరకు కూడా రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ నానుకున్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో అయితే మాత్రం దాదాపుగా 5 లక్షలు, దాదాపుగా 10 లక్షల వరకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఎకరానికి ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అంటే ఈ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో, ఈ మంత్ ఎండ్ నుంచి ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా
పబ్లిక్ తొందరగా అనుకున్న దానికంటే ముందుగానే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందనే అంశాల నేపథ్యంలో ఇక్కడికి కూడా వచ్చి క్రికెట్లు ఆడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4-5 అయితే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లైన్లలో వేచి ఉండి మరి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేందుకు అంటే ఈ మంత్ ఎండ్ లోపే ప్రభుత్వం అనౌన్స్ చేసే లోపే మన ఈ కొనుగోలు అమ్మకాలు పూర్తి చేసుకుందాం అనేది పబ్లిక్ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటుగా సామాన్యులపై అయితే కొంత భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరికొంత పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బావాజీ మఠం భూములు వివాదం కొనసాగుతూనే ఉంది. మఠం భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే కూన రవి అక్రమ లేఅవుట్లు వేసేస్తున్నారని వైసీపీ ఆరోపించడంతో దీనిపై రగడ మొదలైంది. అయితే గతంలో బ్లాక్మెయిల్ చేసి లక్షల ఎకరాలు 22A పెట్టేశారని, అసలు రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలెవరు అని ప్రశ్నిస్తున్నారు కూన రవికుమార్. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే ఆ భూమిని ఆక్రమించినట్టుగా మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఫేక్ ప్రచారాలు చేసుకునేటటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ. ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ పెట్టానంటే బావాజీ మఠం భూములు ఆక్రమణ చేశానని మాట్లాడారు. బావాజీ గారు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రశ్నించండి. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? అవి కూన రవికుమార్ ఆరోపణలు. అయితే ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేత చింతాడ రవి. బావాజీ మఠం భూముల్లో 100 కోట్లు దోపిడీ చేశారని విమర్శించారు. భూములు దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయని కలెక్టర్ లిఖితపూర్వక వివరణ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బావాజీ మఠం భూములపై ప్రస్తుతం ప్రతి సవాళ్లకు తెరతీస్తున్నారు. EO Suryanarayan Swami Temple, Arasvalli. It is further reported that the entire MUT property was published under section 22A1C అంటే prohibited lands కింద చేసి and of the AP Registration Act 1908. Hence, there is no possibility to transfer the MUT property through registration. There is no possibility of transfer the MUT property through registration. Immediately after assuming the charge of the MUT, the entire immovable properties have to be surveyed with the help of Tahsildar and all the encroachments shall be enacted, duly issuing notices under section 83. ఇది ఇచ్చింది కలెక్టర్. మరి నీకే కలెక్టర్ ఇచ్చాడు? నాకు ఇచ్చింది ఈ స్వప్నిల్ దొనకర్ పుండకర్ గారు, ఈయనే. మరి మీకే కలెక్టర్ ఇచ్చాడో, ఏ జిల్లా కలెక్టర్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇది ఇచ్చింది కూడా ఎప్పుడు ఇచ్చాడు? ఇది 10/2/2025, 10/2/2026, 10/2/2026 ఇచ్చింది. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఇటు టీడీపీ ఎమ్మెల్యే అటు వైసీపీ నేత ఇద్దరూ కూడా బావాజీ మఠం భూములపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా చూపిస్తూ ఉన్నారు. మరి స్థానికుల వర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఆ భూములు ఎవరికి చెందుతాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎస్ సార్, ఇది ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోనే కొత్త రోడ్డు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి భూములు. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చాలా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చాలా విలువైనటువంటి భూములు. అయితే ఇవన్నీ కూడా బావాజీ మఠం లేదా సదావర్తి భూములని వీటిని అంటారు. అయితే వైసీపీ నేతలు చెబుతున్నది ఏంటంటే గతంలో ఔరంగజేబు ఇక్కడ మఠానికి ఇచ్చారు, సదావర్తి కింద ఈ మఠానికి భూములను ఇచ్చారు. ఇవి ట్రాన్స్ఫరబుల్ చేయడానికి కూడా అవకాశం లేదు, ఇది ట్రస్ట్కి సంబంధించి ఇచ్చినటువంటి భూములు అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోనరవి చెబుతున్నది ఏంటంటే ఇవి ప్రైవేట్ అంటే ఈ మఠంకి సంబంధించిన వాళ్ళే రైతుల నుంచి కొనుక్కున్నటువంటి భూములు, ఇవి సదావర్తి కింద కొనుగోలు చేశారు, ఇది ట్రస్ట్ కాదు అని చెప్పేసి
ఆయన ఇది వాళ్ళ ప్రైవేట్ జిరాయితీ భూములు అని చెప్పేసి కోనరవి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం రాజుకుంటుంది. ఏదేమైనప్పటికీ అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వివాదం అటు కోర్టుల్లో కూడా నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది జిరాయితీ ల్యాండా లేక ఇండోమెంట్ ల్యాండా అనేటువంటి అంశానికి సంబంధించి గత కొన్నేళ్ళుగా కోర్టుల్లో వివాదం నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇవి 22A ఈ యొక్క ల్యాండ్స్ అనేవి కూడా ఉన్నప్పటికీ కూడా ఓవైపు ఈ వివాదాలు నడుస్తుండగానే గత 10 ఏళ్ళుగా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్స్ ఇవి అక్కడ చూస్తే నిర్మాణాలు కూడా చాలా వరకు గత 10 ఏళ్ళుగా ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ లేఅవుట్ ముందు నుంచి ఇటీవలే ఒక రోడ్డును కూడా నిర్మాణం జరిగింది. ప్రభుత్వ ఉపాధి హామీ పనుల కింద రోడ్డు నిర్మాణం కూడా సీసీ రోడ్డును కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో అది ఆ లేఅవుట్ అనేటువంటిది కోనరవికి సంబంధించింది. ఆ లేఅవుట్లో అక్రమంగా లేఅవుట్ వేశారు, ఆయన ఆక్యుపై చేశారు. ఆ లేఅవుట్లో ప్రభుత్వ నిధులు ఏ విధంగా వెచ్చిస్తారో అంటూ ఈ యొక్క అంశాన్ని మళ్ళీ చింతాడు రవి తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది డెఫినెట్గా ఇది ఎండోమెంట్ ల్యాండ్స్ అనేటువంటివి చింతాడు రవి వైసీపీ నేత చెబుతుంటే అటు కోనరవి మాత్రం ఇది 22A ఉన్నప్పటికీ కూడా ఇది జిరాయితీ ల్యాండ్స్ అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కూడా సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఒకసారిగా ఈ యొక్క వివాదం భూముల వివాదం పొలిటికల్ హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫైట్ ఫైవ్లో లాస్ట్ స్టోరీ చూద్దాం. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నివాస ప్రాంతాల నుంచి కుక్కల తొలగింపుపై గత ఆదేశాలే కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది. అయితే రేబీస్ కుక్కలని, ప్రమాదకర కుక్కలను చంపేయొచ్చని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో తమ ఆదేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్ని సైతం సుప్రీం కొట్టేసింది. కుక్క కాట్ల ఘటనలని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఇది ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశమని సుప్రీం వ్యాఖ్యానించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ ఏబీసీ కింద మౌలిక వసతులపై కేంద్ర రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని, ప్రతి జిల్లాలో కనీసం ఒక ఏబీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కల సంఖ్యని దృష్టిలో పెట్టుకుని ఏబీసీ కేంద్రాల విస్తరణకి కృషి చేయాలని, యాంటీ రేబీస్ ఔషధాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, సుప్రీం వెలువరించినటువంటి ఈ కీలక తీర్పుపై యానిమల్ లవర్స్ ఏమంటున్నారు? మెయిన్లీ డాగ్ లవర్స్ రియాక్షన్స్ ఏంటి? వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువడించింది. గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగుతున్నట్టు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఎక్కడైతే మనం ఢిల్లీలో తీర్పు ఇచ్చింది, ఏదైతే బస్టాండ్లు కావచ్చు, కాలేజీలు, రైల్వే స్టేషన్స్, పబ్లిక్ ప్లేస్లు, పార్కులు, సో ఇట్లాంటి ప్లేసులు ఉన్న వీధి కుక్కల్ని వెంటనే ఏబీసీ సెంటర్లకు తరలించాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు మరొకసారి దీన్ని పరిశీలించాలని చెప్పారు. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల కుక్క కాటుకు బలైపోతున్న ప్రజలను చూసి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆ పిటిషన్ని కొట్టివేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఆయా రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. ప్రతి రాష్ట్రంలో ఆయా జిల్లా కేంద్రంలో ఏబీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇటు జాతీయ రహదారులపై జంతువులకు సంబంధించిన పరిరక్షణ ఎన్హెచ్ఏకి చూసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని స్పష్టంగా, ఎందుకంటే ఇటు రేబీస్ ఉన్న కుక్కలు కావచ్చు, లేకపోతే అత్యంత ప్రమాదకరంగా మనుషుల మీదకి ఎగబడుతున్న కుక్కల్ని కూడా చంపేయచ్చట్టు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనతో మాట్లాడేందుకు యానిమల్ యాక్టివిస్ట్ ఆరుద్ర ఫౌండర్ హనుమంతరావు గారు. చెప్పండి, సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు మీరు చూసే ఉంటారు, సో ఏం చెప్తారు సార్? మేము కంప్లీట్గా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రీ అవ్వము. ఏవైతే పిటిషన్స్ డిస్మిస్ చేశారో మళ్ళీ మేము రివ్యూ పిటిషన్కి వెళ్తాము, నెక్స్ట్ బెంచ్కి వెళ్తాము, అపీల్ చేసుకుంటాము మేము. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీస్లో అసలు షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి? స్కూల్స్, కాలేజెస్, ఈ ప్లేసెస్ అన్నింటిలో తీసుకెళ్ళి డాగ్స్ని జైల్లో బంధించినట్టు బంధించాలని చూస్తే మేము అసలు ఊరుకోము. ఎక్కడ షెల్టర్స్ ఎవరు కట్టారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 months అయింది. సుప్రీంకోర్టు November 7th ఆర్డర్ ఇచ్చేసి డాగ్స్ మొత్తం మూవ్ చేసి షెల్టర్లో పెట్టమని. షెల్టర్లు ఎక్కడ కట్టారు? ఎన్ని వేల ఎకరాల ల్యాండ్ కావాలి? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? ఇదంతా మెయింటైన్ చేయడానికి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏ మున్సిపాలిటీ ఇక్కడ ప్రస్తుతానికి మన జిహెచ్ఎంసీ తీసుకుంటే 7 to 8 lakhs డాగ్స్ ఉంటాయి. అందులో స్కూల్స్లో 1 to 1.5 lakh డాగ్స్ ఉంటాయి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్. అసలు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్లో ఫెన్సింగ్ ఎలా వేస్తారండి? బస్సులు, రైళ్లు వెళ్ళొద్దా? లోపలికి, బయటికి వెళ్ళొద్దా? లోపలికి పోవద్దా? ఇది మాత్రం వీధి కుక్కలు మరి మనుషుల మీద దాడి చేసినప్పుడు, చిన్నపిల్లల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు చాలా గాయాల పాలై చనిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి కదా. మరి అది కంప్లీట్గా మున్సిపాలిటీ ఫెయిల్యూర్ అండి.
ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయట్లేదు. దయచేసి వాళ్ళు ఆ గ్రౌండ్కి రావాలి. గ్రౌండ్కి వచ్చి కాలనీలలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో కలిసి వర్క్ చేసి వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ వచ్చిన తర్వాత, ఈ రోజు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కాలనీలో స్టార్ట్ అయింది, దాని టర్బులెన్స్ స్టార్ట్ అయింది. ఈ డాగ్స్ని తీసేయమని చెప్పారంట స్ట్రీట్స్లో, అది అని చెప్పేసి. స్ట్రీట్స్లో డాగ్స్ని తీసేయమని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ మీరేమన్నా ఎవరన్నా డాగ్స్ని తీసేయాలి అని చెప్పి ఫీడర్స్ కానీ హెరాస్మెంట్ చేస్తే మేము మాత్రం మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పూర్తి స్థాయిలో ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు సంబంధించి యాన్యువల్ యాక్టివిస్టులు ఈ విధంగా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వాసు.